మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. దేవుడు మంచి గోధుమలతో తృప్తిపరుస్తానంటున్నాడు. అంటే మనకు సమృద్ధినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు అని చెబుతున్నాడు. నిజమైన ఆనందము యేసులోనే దొరుకుతుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనటానికి విశ్వాసముతో ప్రార్థిద్దాము. దేవుడు ఈ దినమందు మీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. మహిమగల మా దేవా, కరుణా సంపన్నుడా, మంచి గోధుమతో మమ్మలను తృప్తిపరచువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము సమృద్ధిగా ఉండినట్లు, మంచిగా ఉండినట్లు, తృప్తిగా ఉండినట్లు మా ఎడల మీరు కృప చూపించండి నాయన. మీ వలననే మేము సంతోష గానములతో జీవించగలుగుతూ ఉన్నాం. మీ వలననే మేము వృద్ధి చెందగలుగుతూ ఉన్నాము. కనుక ఈ యొక్క అద్భుతమైన సత్యవాక్యమును మేము స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. నీ కృపను, మీ దయను మాకు కనపరిచమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తూ ఈ వాగ్దానమును స్వతంత్రించుకుంటున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.